నర్సాపూర్ మండలం కాగజ్మద్దూర్ గ్రామ దళితులు తాత ముత్తాతల నుంచి ఎవరైనా చనిపోతే ఎక్కడైతే పూడ్చడం జరుగుతుందో ఆ స్థలానికి ఎటువంటి హక్కుపత్రం లేకపోవడంతో కొంతమంది రియల్టర్లు కబ్జా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం అన్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ కమలాద్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా గ్రామానికి చెందిన దళితులు ఎవరైనా మరణిస్తే ఆ స్థలంలోనే పూడ్చడం జరుగుతుందని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ దళితులకే చెందినట్టుగా తీర్మానించిన పత్రం ఉన్నప్పటికీ అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సర్టిఫికేట్ లేకపోవడంతో కొంతమంది రియల్టర్లు కబ్జా చేయాలని, దళితులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు, గ్రామ దళితులు కుమార్, యాదయ్య, లచ్చయ్య, దేవరాజ్, సాలయ్య, పోచయ్య, శోభ, లక్ష్మి, యశోద, సుశీల, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నర్సాపూర్ మండలంలోని కాగజ్మద్దూర్ గ్రామంలో గల దళితుల శ్మశాన వాటికకు హక్కుపత్రం ఇవ్వాలని చెప్పి గత 3-4 సంవత్సరాలుగా దళితులు అనేక రూపాల్లో ధర్నాలు, ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికార యంత్రాంగం వైపు నుంచి కానీ సరైనటువంటి స్పందన రాలేదు. గతంలో ఆర్డీఓ గారికి, తహసీల్దార్ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గత జూన్ నెల 10వ తేదీ నాడు కూడా గ్రీవెన్స్ సెల్లో జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము దరఖాస్తు చేసినాం. దరఖాస్తు చేసినప్పటికీ నెల రోజులు పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు రెవెన్యూ కార్యాలయం నర్సాపూర్ వారు వచ్చి కనీసం పంచనామా కూడా నిర్వహించలేదు. ఇట్టి భూమిలో పంచనామా నిర్వహించి శ్మశాన వాటిక ఉన్నది ఇక్కడ బొందలు ఉన్నాయని చెప్పి కనుక ధృవీకరించినట్టయితే జిల్లా కలెక్టర్ గారు హక్కుపత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా కాకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది స్వార్థపరులు వచ్చి దళితుల శ్మశాన వాటిక మాది ఆన్లైన్లో మాకు వస్తుందని చెప్పి వాళ్ళ తప్పుడు రికార్డులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నర్సాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మరోసారి కాగజ్మద్దూర్ గ్రామానికి సంబంధించినటువంటి దళితులందరూ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తహసీల్దార్ గారికి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయం నుండి వెంటనే పంచనామా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి సిఫార్సులు పంపించాలని చెప్పి హక్కుపత్రం వచ్చే విధంగా రికమెండ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ రకంగా వెంటనే పంచనామా నిర్వహించినట్టయితే మేము అవసరమైతే లిడే నిరాదీక్షలు కానీ ఇతర రూపాల్లో పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిక చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.